క్యారెట్ రైస్‌ని ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రైస్ రెసిపీ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, లంచ్‌లోకైనా, పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా, టేస్టీగా క్యారెట్ రైస్‌ని ఇలా చేయండి. చాలా బావుంటుంది. హాయ్ అండి. వెల్కమ్ టు జేఎస్ డైరీస్. ఈరోజు వీడియోలో క్యారెట్ రైస్‌ని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిలు వేసి వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఒక గుప్పెడు కాజులను ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకుంటూ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక స్పూన్ ఎల్లుల్లి ముక్కలు, 3 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలను లైట్‌గా తుంచి వేసుకోవాలండి. లేదంటే ఆయిల్‌లో వేగేటప్పుడు పగిలి ఆయిల్ తుల్లుతుంది. 3 పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఏసుకోవడం వల్ల పిల్లలు తినేటప్పుడు తీసేయడానికి ఈజీగా ఉంటుంది. 2 రెబ్బల కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న టమాటో ముక్కలను వేసి లైట్‌గా ఫ్రై చేసుకొని 2 క్యారెట్‌లను క్లీన్ చేసి పీల్ చేసుకొని తురుముకున్న తురుమును ఈ టైంలో యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్టు, పావు స్పూన్ పసుపు వేసి క్యారెట్ తురుమును మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 2-3 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మూత తీసి లైట్‌గా నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళు వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఈ టైంలో హాఫ్ కప్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము క్యారెట్ కాంబినేషన్‌లో చాలా బావుంటుందండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. కొబ్బరి తురుముని ఏసుకోవాలని అనుకుంటే వీలైనంత లేతగా ఉన్నది ఏసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుందండి. కొబ్బరి ఏసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల కొబ్బరి సాఫ్ట్‌గా అవుతుంది. మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టైంలో ఒక కప్పు రైస్‌ని యాడ్ చేసుకొని క్యారెట్ తురుముతో పాటు రైస్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ రైస్‌లో కారం పొడిని గానీ, ఎటువంటి మసాలాలను కానీ యాడ్ చేయలేదండి. సింపుల్‌గా ఇలా క్యారెట్ కొబ్బరితో ఈ రైస్‌ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో వేడవనివ్వాలి రైస్‌ని. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారెట్ రైస్. క్యారెట్ కొబ్బరితో చాలా హెల్తీగా చేసుకునే ఈ రైస్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.